ఆపి అదాలత్లో శిల్పా శెట్టి గారి మీదున్న మొదటి ఆరోపణ, ఈవిడ సినిమా కెరీర్ మీద అసలు ఫోకస్ చేయట్లేదు. శిల్ప, ఇది నిజమేనంటారా? మీ నాన్నగారికి మీరు యాక్టర్స్ అవడం అసలు ఇష్టం లేదని మేము విన్నాం. ఆయన కంపెనీ అంటే బాటిల్స్కి మూతలు తయారు చేసే ఒక కంపెనీ. ఎస్ 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 నేను కామర్స్ చదువుతున్నాను. ఆయనేమనుకున్నారంటే నేను బిజినెస్ విమెన్ అవ్వాలని. మేము సిస్టర్స్ ఇద్దరమే. లక్కీలీ దేవుడు అది ఇష్టపడలేదు. నేను బిజినెస్ విమెన్ అయి ఉంటే మా కంపెనీకి నష్టం ఏర్పడేది. ఇంకా దేవుడు అనుగ్రహించలేదా, లేకపోతే మీరు యూపీ బిహార్ని కొడగొట్టాలనుకోలేదా? డాడీ ఇది మాత్రమే చెప్పేవారు, నేను కాలేజ్కి వెళ్ళి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అని. ఆయనేమనుకున్నారంటే నేను సినిమాలో వచ్చి వెళ్ళిపోతాను అని. కానీ అది నా కెరియర్గా మారిపోయింది. నేనేమనుకున్నానంటే ఒకవేళ నాకు ఆఫర్ రాకుండా ఉంటుంటే నేను నా జీవితంలో ఏం చేసేదానో నాకు అసలు తెలియడం లేదు. ఎందుకంటే నేను యాక్టింగ్ తప్ప నేనింకా ఏమీ చేయలేను. కానీ మేం నోటీస్ చేసింది ఏంటంటే మీరు యాక్టింగ్ తక్కువ చేశారు, ఐటమ్ గర్ల్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు. నాకు దొరికే చాయిసెస్ అన్నీ చాలా తక్కువగానే అసలు దొరికాయి. తర్వాత హానెస్ట్లీ ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఫాల్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్వేస్ వాంటెడ్ టు టైప్ కాస్ట్ మీ యాజ్ ఏ గ్లామరస్ రోల్. నేను ఈరోజు బాధపడలేదు, నాకు సంతోషమే నేను గ్లామరస్ రోల్స్ చేసినందుకు. కానీ నా యూఎస్పీ ఎప్పుడు కూడా సాంగ్స్గానే ఉన్నాయి. ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ద ఆడియన్సెస్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నన్ను హ్యాపీ అండ్ గ్లామరస్ అండ్ డాన్సింగ్ రోల్లో చూడాలని అనుకున్నారు. ఆఫర్సే నాకు దొరికాయి. ఆ తర్వాత నాకేమనిపించిందంటే అవన్నీ చెయ్యొద్దని నాకు అనిపించింది. ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుకున్నాను. నా పనులన్నీ నేను తగ్గించుకున్నాను. తర్వాత సీరియస్ ఫిల్మ్స్ అన్ని చేశాను, అది సరిగా ఆడలేదు. తర్వాత ఏం ఆలోచించానంటే బాక్సాఫీస్లో ఆడే సినిమాలు ఎందుకు చేయకూడదని, అది ఆడలేదు. సో ఒకసారి ఒక సినిమా ఆడకపోతే దానివల్ల ఎటువంటి పుణ్యమో ఉండదు. ప్రొడ్యూసర్కి ఉండదు, ఆడియన్స్కి ఉండదు, యాక్టర్కి ఉండదు. గుడ్ ఫిలిం, బ్యాడ్ ఫిలిం, అగ్లీ ఫిలిం, అండ్ దే వర్క్డ్ బికాస్ ఆఫ్ ఆడియన్సెస్. నేను ఈరోజు ఇక్కడున్నాను, ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే బికాస్ ఆఫ్ ది ఆడియన్సెస్. కానీ ఏ ఆడియన్స్ అయితే మీ సినిమా వల్ల మీ మీద అభిమానం చూపించారో, ఇప్పుడు అదే ఆడియన్స్ దగ్గర మీరు అన్నారట హిందీ సినిమాలు చేయడానికి నాకు ఇప్పుడు టైం లేదు. అలాగని ఎవరు చెప్పారు? చాలా విషయాలు ఇప్పుడు ప్రెస్ ద్వారానే నాకు తెలుస్తోంది, మీడియా ద్వారానే తెలుస్తోంది. గత 5 సంవత్సరాల్లో మీరు 8 సినిమాలే చేశారు. అవును. ఎందింపావా? ఎందింపావు అంటే 8 సినిమాలు, తర్వాత ఒక ఐటమ్ సాంగ్. నేను ఒకే ఒక ఐటమ్ సాంగే చేశాను, అది యూపీ బిహార్. అండ్ షట్ అప్ ఆన్ బౌన్స్, అది నేను ఇప్పుడు చేస్తున్నాను. అండ్ నాకేమనిపించిందంటే 8 ఆ పావు దోస్తానాలో ఐటమ్ సాంగ్. నేను దోస్తానాలో ఐటమ్ సాంగ్ ఎందుకు చేస్తాను అంటే అసలు నాకు ఈ ఐటమ్ సాంగ్ పేరు వింటేనే చాలా ఇరిటేషన్ గా ఉంటుంది. అది ఒట్టి సాంగే. మేము ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో ఉన్నాం, కానీ ఈ ఐటమ్ అనే వర్డ్ హీరోయిన్స్ కి చాలా డెలికేటరీగా ఉంటుంది అని అనుకుంటాను. ఎనీవేస్, నేను ఒక ఫ్రెండ్ కోసం చేశాను. తర్వాత నాకు ఏమనిపించిందంటే నేను చాలా రోజుల నుంచి ఏ సినిమాను చేయలేదు. తర్వాత నాకు చాలా ఫ్యాన్ లెటర్స్ వస్తాయి. వాళ్ళు నన్ను ఈ విధంగా అడుగుతారు, మేము ఇక ఫిల్మ్స్ లో ఎప్పుడు చూస్తాం, మీ సాంగ్స్ మాకు చాలా ఇష్టం. సో ఆ సాంగ్ ని నేను అలాంటి ఆడియన్స్ కోసం చేశాను. వాళ్ళు ఎప్పుడూ నా సాంగ్స్ ని అప్రిషియేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇది నేను నా ఫ్రెండ్ కోసం చేశాను. సో ఈ సాంగ్ నా కెరియర్ క్రాఫ్ట్ లో ఐ థింక్ ఐశ్వర్య హ్యాస్ డన్ లైక్ 4 ఐటమ్ సాంగ్స్. సో ఐటమ్ సాంగ్స్ అంటే ఒక సినిమాలో హీరోయిన్ గా చేయకుండా స్పెషల్ అపియరెన్స్ ఇవ్వడం కదా. మిగతా సాంగ్స్ నేను చేయడం, ఆ సినిమాలో నేను హీరోయిన్ గా చేశాను. అది ఫేమస్ అయితే అది నా ఫాల్ట్ కాదు కదా. నా సాంగ్స్ ఫేమస్ అయితే దానికి ఏంటి అర్థం? అది నా తప్ప. మీరు నిజంగానే సినిమాలు తగ్గించేసుకున్నారా, అవును, లేకపోతే? నేను పనిని ఎందుకే తగ్గించుకున్నాను, ఎందుకంటే నా దగ్గరకొచ్చే చాయిసెస్ అన్నీ కూడా అవన్నీ ఐటమ్ సాంగ్లకే అడుగుతున్నారా? నాట్ ఎగ్జాక్ట్లీ. నేను కొన్ని మంచి ఫిల్మ్స్ చేశాను, తక్కువ ఫిల్మ్సే చేశాను. ఈ 4 సంవత్సరాల్లో దడకన్ తర్వాత నేను డిఫరెంట్ రోల్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. నేను యాక్షన్ రోల్స్ కూడా చేశాను. 10 లాంటి సినిమాల్లో నేను రొమాంటిక్ రోల్స్ కూడా చేశాను. నేను ఆర్ట్ ఫిల్మ్ కూడా చేశాను, ఫిర్మిలింగే. నేను మెట్రో ఫిల్మ్స్ కూడా చేశాను.
అది చాలా క్లాసీగా ఉంటుంది, కానీ చాలా డిఫరెంట్ అయిన ఫిల్మ్‌గా ఉంటుంది. తర్వాత నేను 'రిష్తే' లాంటి ఫిల్మ్స్ కూడా చేశాను. అది చాలా ఛాలెంజింగ్‌గా ఉంది నాకు ఒక యాక్టర్‌గా. ఎందుకంటే అందులో ఒక డైలెక్ట్ చాలా డిఫరెంట్ అయిన డైలెక్ట్ చేశాను నేను. సో, నేను ప్రయత్నం చేయకుండా అసలు లేను. నేను 'డర్నా మన్నా' లాంటి ఫిల్మ్స్ కూడా చేశాను. అది చాలా డిఫరెంట్ అయిన జోనర్. కానీ ఒక సినిమా సరిగా ఆడకపోతే మా ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సరే, దీనికి సమాధానం చెప్పండి. మీరు మీ సినిమాల్లో సారీ, సమయాన్ని ఈ ఎక్కువగా ప్రశ్నకే నేను జవాబు చెప్తున్నాను కదా. అలాంటిదేం లేదు. నేను చెప్తున్నట్టుగా ఇప్పుడు మీకు తెలుసు, నేను ఐపీఎల్‌తో కూడా కలిశాను. ఐ హావ్ టేకెన్ ఏ స్టేక్ ఇన్ వి బోట్ ఏ స్టేక్ ఇన్ రాజస్థాన్ రాయల్స్. ఈ విషయమే నేను 2 అడుగుతూ and half ఉన్నాను. months. ఆడియన్స్ ఏంటంటే మీ సినిమాలో అవునవును, మీ నేను యాక్టింగ్ కోసం, సంవత్సరానికి 2 కానీ సినిమాలు మీరు డబ్బులు చేస్తూనే ఉన్నాను. సంపాదించడానికి క్రికెట్ స్టేడియంకి వెళ్ళిపోయారని అనుకుంటున్నారు. డబ్బులు సంపాదన అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఇంకా నేను పని చేసి సంపాదిస్తున్నాను, అందులో తప్పే ఉంది చెప్పండి? ఇంకా నేనేమి దొంగతనం చేసి సంపాదించట్లేదు. काम के लिए आप हैं वो काम करें तो ज्यादा अच्छा होगा। అయితే మీరు నా కోసం ప్రొడ్యూస్ చేస్తే చాలా బావుంటుంది. నా ప్రొడ్యూసర్ కూడా మీలాగే నా మీద ప్రేమ చూపిస్తే బావుంటుందనిపిస్తోంది. ఆయనతో నన్ను క్యాస్ట్ చేయమని చెప్పమనండి. ఒకవేళ నాకు మంచి పని దొరికింది అంటే నేనెందుకు చేయను? ఇప్పుడు మీరు సినిమాలు తగ్గించేసుకుని క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. క్రికెట్‌ని నేను హానెస్ట్‌లీ ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేస్తున్నాను. తర్వాత రాజ్ నా పార్ట్నర్, ఆయనే ఇది నాకు సజెస్ట్ చేశారు. ఐపీఎల్ ఫ్యూచర్‌లో బాగా వర్కౌట్ అవుతుంది అని. లాస్ట్ ఇయర్ లాంచ్ అయినప్పుడు కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. తర్వాత ఇండియా లాంటి ఒక కంట్రీలో క్రికెట్ ఒక రిలీజియన్. డెఫినెట్లీ క్యాచ్ అప్. ఐల్ గెట్ బిగ్గర్. సో ఐ థాట్ ఆఫ్ ఇట్ ప్రాగ్మాటిక్లీ. తర్వాత నేనేమనుకున్నానంటే ఇది కూడా చేయొచ్చు కదా అని. తర్వాత మీరేమనుకున్నారంటే షారుఖ్ ఖాన్ ఇంకా ప్రీతి జింటా దగ్గరికి వెళ్ళి మేకెల్ అడితూ అని అడిగి చెప్దాం అనుకున్నారు. ఇది రజత్ గారు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు.